నేను తెలుగు సెలబ్రిటీస్ యొక్క జాతకాలు చెప్పనని చెప్పిన వేణుస్వామి రీసెంట్గా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిన సందర్భంలో వేణుస్వామి అల్లు అర్జున్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోందని వివరించారు. అల్లు అర్జున్ సినిమా జీవితం ఎలా ఉండబోతోంది, అసలు రాజకీయ పార్టీ పెడతాడా, రాబోయే 15 సంవత్సరాలు తన పరిస్థితి ఏంటి, ఇలా చాలా విషయాలు వివరించారు. అసలు వేణుస్వామి అల్లు అర్జున్ కోసం ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. మన తెలుగు 2 రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణుస్వామి, వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనేలా పరిస్థితి మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల కోసం కానీ సినిమాకి సంబంధించిన వ్యక్తుల జాతకాలు మానేసి మిగిలిన రాష్ట్రాల సెలబ్రిటీస్ యొక్క జీవితాల మీద ఫోకస్ చేస్తా అని చెప్పి ఇప్పుడు వేణుస్వామి ఇక పాన్ ఇండియా ఆస్ట్రాలజీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముందుగా అల్లు అర్జున్ సినిమా జీవితం కోసం వివరిస్తూ మన దేశంలో ఎన్నో పాన్ ఇండియా మూవీస్ అలాగే పాన్ ఇండియా హీరోస్ వచ్చినా సరే నిజమైన పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే చెప్పారు. అంతేకాకుండా వచ్చే 15 సంవత్సరాల్లో అల్లు అర్జున్ తిరుగులేదని చెప్పారు. ఈ విషయాన్ని నేను 2022లోనే చెప్పాను అని అన్నారు. అప్పుడు ఎంతోమంది నన్ను ట్రోల్ చేసినా నేను లెక్క చేయలేదని చెప్పి అప్పుడు నేను అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. ఇక రాజకీయాల విషయంలో కూడా అల్లు అర్జున్ జీవితంలో నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. అసలు వేణుస్వామి అల్లు అర్జున్ యొక్క రాజకీయాల కోసం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నేను అల్లు అర్జున్ విషయంలో చాలా టెన్షన్ పడ్డా అని జాతకరీత్యా జైలుకి వెళ్తే కానీ రాజ్యాంగం లేనట్టుగా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా లేడా అనేది చాలా టెన్షన్ పడ్డా అని చెప్పి కానీ చివరికి అల్లు అర్జున్ జైల్లో ఉండక తప్పలేదని, కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని చెప్పారు. పార్టీ పెట్టడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో సీఎం అయ్యే రాజకీయ యోగం అల్లు అర్జున్ జాతకంలో కనబడుతుందని చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఆంధ్రాలో పెడతాడా లేక తెలంగాణలో పెడతాడా అనే విషయం మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది కాబట్టి తెలంగాణకి అల్లు అర్జున్ పార్టీ పరిమితమైతే వేణుస్వామి చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ సీఎం అయ్యే 100% ఉంది కాబట్టి మనం త్వరలో తెలంగాణ సీఎంగా అల్లు అర్జున్ చూడొచ్చని మనకు అర్థమవుతుంది. ఇక దేశ భవిష్యత్తు కోసం కూడా వేణుస్వామి తనదైన జోస్యం చెప్పారు. మార్చి 19, 2025 శని కుంభరాశి నుండి మీనరాశి మారడంతో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, అప్పుడు రాష్ట్రాల మధ్య గొడవలు అలాగే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఇలాంటి మరిన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు మనం చూడబోతున్నామని, మరిన్ని విషయాలు ఉగాదికి చెప్పుకుంటామని చెప్పారు. ఇప్పటికే తాను చెప్పిన ప్రిడిక్షన్స్లో 90% పైగా నిజం అవడంతో అల్లు అర్జున్ విషయంలో వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్ నిజం అవ్వాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.